జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మరి ఒక 10 రోజులు మాత్రమే పోలింగ్ డేట్ కూడా దగ్గరకు వచ్చింది. మరి 10 రోజులలో ఎలాంటి ప్రచారం అంటే బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ఏ విధంగా ఎలాంటి వ్యూహాలతో ప్రచారంలో ముందుకెళ్లబోతుంది అనేది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు పైలట్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ప్రచారంలో ఏ విధంగా ముందుకెళ్లబోతుంది సార్ బీఆర్ఎస్ పార్టీ? ఈ 10 రోజులు ఎలా వినియోగించుకోబోతుంది? ఈరోజు చూసినట్టయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మళ్ళీ సోమాజిగూడ డివిజన్లో మరి నేను ఇక్కడ ఇన్ఛార్జ్గా రావడం జరిగింది. గల్లీ గల్లీకి ఇంటింటికి వెళ్ళి ఇప్పటికే ఆల్రెడీ మా ప్రచారం అయిపోయింది. ఎక్కడ చూసినా కానీ ప్రజలందరూ కూడా చాలా విరక్తి చెందున్నారు కాంగ్రెస్ పరిపాలన పైన. ప్రతి ఒక్కరు కూడా మాకు బ్రహ్మరథం పడతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా తప్పు జరిగిపోయింది, కేసీఆర్ గారిని పొడగొట్టుకొని తప్పు జరిగిపోయింది, తెలంగాణ రాష్ట్రం ఈరోజు మళ్ళీ వెనుకబాటుతనానికి గురైపోయింది అని చెప్పి ప్రతి ఒక్కరికి నాలెడ్జ్లో ఉంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు ఒకటే మాట అంటా ఉన్నారు, కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, సునీతమ్మ గారు గెలవాలి, మా ఓటు కారు గుర్తుకే అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ రాబోయే 9 రోజుల్లో కూడా మరి ఇదే విధంగా మేము విస్తృత స్థాయిలో ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నాం. మా ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కావచ్చు, మాతో పాటు వచ్చిన నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా విస్తృతంగా నడుస్తుంది. అంతేకాకుండా 4వ తారీఖు రోజు కేటీఆర్ గారిది రోడ్ షో ఉంది సోమాజిగూడ డివిజన్లో. మరి ఆ రోజు కూడా పెద్ద ఎత్తున మరి కార్యకర్తలు, ప్రజలు ప్రతి ఒక్కరు కూడా రాబోతా ఉన్నారు. అంతేకాకుండా మరి మేము చెప్తుందంతా ఒకటే విషయం, గతంలో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరిగింది, ప్రజలకు సంక్షేమ పథకాలు ఏ విధంగా వచ్చేటివి, మరి ఇప్పుడు గత 2 సంవత్సరాల్లో మరి ఏం జరిగింది అనేది మేము చెప్తా ఉన్నాం. ప్రజలకు అన్ని గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని గెలిపించబోతా ఉన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేశారు అజరుద్దీన్ గారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? నేను నిన్న కొంతమంది మైనారిటీస్ ఏరియాల్లో నేను వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. అక్కడ అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చిందంటే వాళ్ళు చెప్తా ఉన్నారు, సాబ్ और एक बार लॉलीपॉप दिया साहब नो, ये इलेक्शन हार जाते बोल के डर से ही अजरुद्दीन साहब को दिए, मगर अजरुद्दीन साहब फिर 6 महीने में वो रिजाइन करने का हो जाता, क्यों तो गवर्नर एमएलसी एक्सेप्ट नहीं करे अभी तक అని చెప్పేసి వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు. అజరుద్దీన్ గారికి ఈరోజు ఇచ్చిండ్రు మంత్రి పదవి అంటే ఇన్ని రోజులు గుర్తుకు రాంది ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇవ్వడము అంటే అది కేవలం జూబ్లీహిల్స్లో ఓడిపోతున్నామనే భయంతోనే, మైనారిటీలు అందరూ కూడా బీఆర్ఎస్కి బ్రహ్మరథం పడుతున్నారనే భయంతోనే ఈరోజు రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి దిగజారిండు. అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. చాలా స్పష్టంగా ప్రజలకు తెలిసింది ఇది ఒక ఎలక్షన్ స్టంట్ అని మాత్రమే. దానివల్ల ఏమీ ఒరిగేది లేదు. వాళ్లకు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీతోనే మైనారిటీలు కూడా ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనారిటీల ఓటు బ్యాంక్ ఎంత ముఖ్యమో సెటిలర్ల ఓటు బ్యాంక్ కూడా అంతే ముఖ్యం కదా సార్. అందుకోసమే నిన్న రోడ్ షోలో భాగంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మైత్రివనంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారి విగ్రహము ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు సార్. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు సార్? అదే చెప్తా ఉన్నాను కదా, ఇప్పుడు ఈ ఎన్నికల కోసము చెప్తున్న మళ్ళీ పాత రోజుల్లో ఎలక్షన్ అప్పుడు ఏ విధంగా అయితే దొంగ మాటలు, అబద్ధపు హామీలు, 6 గ్యారెంటీలు అని చెప్పి ప్రజలను మోసం చేసిండో, మళ్ళీ అదే విధంగా ఈ ఎలక్షన్లో కూడా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా ఎన్టీఆర్ గారి విగ్రహం విషయం కావచ్చు, మరి 4,000 కోట్లు కంటోన్మెంట్లో ఇచ్చినా మరి ఇక్కడ కూడా ఇస్తా అని కావచ్చు అని చెప్పేసి మరి ప్రజలను మభ్యపెడుతున్నాడు. అంతే తప్ప అవి అయ్యే పనులు కావు. ఎందుకంటే 2 సంవత్సరాలు అయింది. మరి 6 గ్యారెంటీలు అని చెప్పి 420 హామీలు ఇచ్చి 100 రోజుల్లో అమలు చేస్తానని చెప్పి ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఏ ఒక్కటి కూడా అమలు చేయడానికి చేత కాలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి. మరి ఆ ప్రజలకు ఆ విశ్వాసం పోయింది. ప్రజలు ఎవ్వరు కూడా ఆయన చెప్పే మాటలు నమ్మడానికి సిద్ధంగా లేరు. అలాగే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాగంటి గోపినాథ్ గారు దాదాపు 16,000 మెజార్టీతో గెలుపొందారు సార్. అంత పైచులకే ఇప్పుడు మాగంటి సునీత గారు మెజారిటీ ఎంత వస్తుందని మీరు భావిస్తున్నారు సార్? ఈరోజు చూసినట్టయితే మాగంటి గోపినాథ్ గారు ఇక్కడ ప్రజలకు ఆయన అందుబాటులో, మేము ఇక్కడ ప్రజలను కలుస్తున్నప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు మాకు, గతంలో మాగంటి గోపినాథ్ గారు ప్రజా సమస్యల పట్ల కావచ్చు, అదేవిధంగా
ప్రజలకు ఏ సమస్య ఉన్నా ప్రాంత అభివృద్ధి కోసం కావచ్చు ఎంతో పనిచేసినారు. మాగంటి గోపీనాథ్ గారు 24 గంటల్లో ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యి మాకు స్పందించిండు, మాకు అందుబాటులో ఉన్నాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఆయన పట్ల అభిమానము, ప్రేమ కనిపిస్తా ఉంది. తప్పకుండా మరి ఈరోజు మాగంటి సునీత గోపీనాథ్ గారు కూడా అదే ఆదరణ కనిపిస్తా ఉంది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గతం కంటే కూడా అంటే 16,000 2023లో వచ్చినాయి, ఈసారి 50,000 మెజారిటీతోని గెలుస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఫైనల్ గా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? జూబ్లీ హిల్స్ ప్రాంతం ప్రశాంతంగా ఉండాలన్నా, ప్రజా సమస్యల పట్ల పరిష్కరణ ఉండాలన్నా కానీ మీకు అందుబాటులో ఉండే ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉండే మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపియండి. మళ్ళీ హైదరాబాద్కి మనం పూర్వ వైభవం తెచ్చుకుందాం. జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నా అవన్నీ కూడా పరిష్కారం కావాలన్నా, మళ్ళీ తెలంగాణకి పూర్వ వైభవం రావాలన్నా కానీ తప్పకుండా ఈ మోసంపూరిత మాటలు చెప్పి ప్రజలను నమ్మించి వమ్ము చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలన్నా జూబ్లీ హిల్స్ ప్రజలందరితో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తప్పకుండా తెలంగాణ ప్రగతి చెందాలన్నా, హైదరాబాద్ మళ్ళీ పూర్వ వైభవం రావాలన్నా బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యపడుతుంది. కాబట్టి తప్పకుండా 11వ తారీఖు రోజు జరగబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.